దేవుడు చిత్రపటాలతో వైసీపీ రాజకీయాలు చేయటం సబకు కాదని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు గద్దె అనురాధ అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. హిందువుల మనోభావాలను వైసీపీ ఎమ్మెల్సీలు దెబ్బతీశారని, నాడు అధికార దుర్వినియోగం చేసిన వారే నేడు రాజకీయ మనుగడ కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకున్నారని, నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిందని అనురాధ గుర్తు చేశారు. ఎవరి మత విశ్వాసాలనైనా గౌరవించాల్సిందేనన్న గద్దె అనురాధ, వైసీపీ ఎమ్మెల్సీలు ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మనం అతి పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని ఎప్పుడైతే మరి సిట్ నివేదిక తేల్చిందో, మరి ఆనాటి నుంచి కూడా మన ఈ రోజున వైసీపీ నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మరి రకరకాలుగా దాన్ని ఏమార్చటం కోసం తప్పు మీద తప్పు చేస్తూ ముందుకెళ్లే సందర్భంలో ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన బీజేపీ అధ్యక్షులు అట్లూరి శ్రీరామ్ గారు, అదేవిధంగా మన ఈస్ట్ ఎమ్మెల్యే, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, చైర్మన్స్ రఘురామరాజు గారు, అదేవిధంగా ఎర్రబోతుల రమణ గారు, దుర్గగుడి మెంబరు, వీరందరూ కలిసి ఈ రోజున జనసేన మా కూటమి ప్రభుత్వం మరి ఖండిస్తూ ఆ దేవదేవుడికి ఆశీస్సులు మన మీద ఉండాలి తప్పించి ఆయన కన్నెర్ర చేయకూడదనే ఒక ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. గత 5 సంవత్సరాలుగా అంటే మన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనేది భక్తులు దాని రుచిని బట్టి, వాసనని బట్టి ఆ రోజున అనుమానం వ్యక్తం చేయటం. మరి అదే రోజున అప్పుడే మరి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండి ఆ రోజున మరి ఎంక్వైరీకి అడగటం, వాళ్ళు బుకాయించటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. మరి ఈ రోజున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజున మనం ఆ రోజు ఎన్డీడీబీ నివేదికల్లో జంతు కొవ్వులు కలిసి ఉండొచ్చు, కల్తీ అయితే జరిగింది అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు మరి వీళ్ళు పూర్తిగా అబద్ధాలు వల్లివేస్తూ అటు ఎన్డీడీబీ నివేదికలో కానీ, అదేవిధంగా సిట్ నివేదిక 100% కల్తీ అనేది జరిగింది. అది ఒక కెమికల్స్తో కూడిన, అసలు నెయ్యి అనేది పాల నుంచి తీసిన నెయ్యే కాదు, కెమికల్స్తో కూడిన నెయ్యి అని చెప్పి ఈ రోజున మరి సిట్ నివేదికని కూడా వీళ్ళు అబద్ధంగా మలిచి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు కల్తీనే జరగలేదనేసారు. కానీ మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు మాత్రం కల్తీ జరిగింది, అయితే మీరు అన్నట్టుగా జంతుకోవు కాదు కదా కలిసింది, కెమికల్స్ అన్నారు. మరి అవి ప్రమాదకరమైన కెమికల్స్ అని చెప్పి తేల్చి చెప్పింది సిట్ నివేదిక. మరి దీన్ని ఏమార్చటానికి ఈ రోజున తప్పు మీద తప్పులు చేస్తూ నిన్న ఆ రోజున దాన్ని అంటే పూర్తిగా టీటీడీ దేవస్థానాన్ని, తిరుమల దేవస్థానాన్ని ఆదాయ వనరుగా మలుచుకున్నారు. ఆ రోజున పరకామణి విదేశీ కరెన్సీని దొంగతనం చేయటంలో కానివ్వండి, అదేవిధంగా మరి లడ్డూ ప్రసాదంలో కల్తీ చేయటం ద్వారా 250 కోట్లు అనేది నష్టం జరిగిందనేది సిట్ తేల్చి చెప్పింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.